ఒక సినీ నటుడు కదులుతున్న రైల్లో, అందులోనూ బాత్రూంలో చేసిన హడావిడికి ఫ్రాన్స్ ఉలిక్కి పడింది. హాలీవుడ్ మూవీలో నటిస్తున్న పర్షియాకి చెందిన ఒక నటుడు మారెల్సీ నుంచి ప్యారిస్ కి వెళ్లే మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాడు. అప్పటి వరకు తన సీట్లో పద్ధతిగా కూర్చున్నా అతను కొద్దిసేపటి తర్వాత బాత్రూంలోకి వెళ్లి తుపాకులు, ఆయుధాలు అంటూ ఉగ్రవాదులు ఉపయోగించే పదాలను ఇంగ్లీష్ లో, డచ్ భాషలో పదే పదే పలికాడు. ఇది గమనించిన ప్రయాణికులు రైల్లో ఉగ్రవాది ఉన్నాడు అంటూ టీసీకి సమాచారం అందించారు. ఆయన వచ్చిన సమయంలో ఇదే తరహా మాటలు వినిపించడంతో ఉగ్రవాది ఉన్నాడని నిర్ధారించుకున్నాడు. వెంటనే రైల్వే పోలీసులు, ఆర్మీ సిబ్బందిని అలర్ట్ చేశాడు. వెంటనే అక్కడికి చేరుకున్న భద్రతా దళాలు నటుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. అతను ఒక నటుడని, ఒక పాత్ర కోసం డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్లుగా చెప్పాడు. కంపార్ట్మెంట్ లో డైలాగులు గట్టిగా చదివితే తోటి ప్రయాణికులకి అసౌకర్యంగా ఉంటుందని, అందుకే బాత్రూమ్ లో ఈ పని చేశానని చెప్పడంతో పోలీసులు షాక్ కి గురయ్యారు. అనంతరం అతన్ని విడిచిపెట్టి మీడియాకి సమాచారం అందించారు.